ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు, మా చంద్ర వెంకట వీరయ్య సీనియర్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అందరము ఈరోజు పార్టీ తరఫున వారికి సహాయం అందించడం కోసం వచ్చాం. వరద చర్యలు ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది, సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చాం. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున వరద బాధితులకు వారు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ పువ్వాడ అజయ్ గారు కూడా పెద్ద ఎత్తున ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు బియ్యం కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతూ ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్లో అనౌన్స్మెంట్ ఉండేది, మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు, తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది, కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్నీ పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచినీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడండి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. ఇలా ఏ ఇంట్లో చూసినా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో. నీళ్ళు ఏవైతివి, ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగుండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా, ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి, అసలు సామాన్లు లేవు అన్నా. స్టీల్ బౌళ్ళు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల, ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య. సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్లో భోజారాం, నారాయణపేటలో హనుమమ్మ, అంజిలమ్మ, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది. అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్. 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 16 అని చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండ్రు.
మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి, ఎస్కేప్ ఛానల్ని ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ని ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టుకపోకపోతుండే, వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే. కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో 30,000 ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు 30,000 ఇవ్వాలి ఎకరానికి అన్నాడు. మీరే కదా రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే. మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది. మీ నోటితోనే 30,000 ఇవ్వాలని ఆ రోజు అడిగారు. దయచేసి ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం, మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది. సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి. చాలా చోట్ల ఇసుక మేట పెట్టింది. ఆ పొలాల్లో ఇసుక మేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఇసుక మేట తీయాలంటే చాలా కష్టమవుతుంది, కనీసం వారికి 50,000 ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుక మేట పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సహాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చినాడు, వరదలు వచ్చిన 24 గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి, నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని 100 నోట్ల మేము విన్నాం. ఇవాళ ఏది మాట్లాడినా అంతే. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు. లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకయ్యా? నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా? నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం? వరదల్లో కూడా రాజకీయం చేస్తావా? నేనేం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్? సూర్యాపేటలో మా మీద బురద చల్లిండు, పొద్దున చిట్చాట్లో మమ్మల్ని తిట్టిండు. నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్? మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు. బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు 2 జిల్లా మంత్రులు, 3 ముఖ్యమంత్రి, 6 ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రిహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా. 6 ఉపన్యాసం కొట్టిండ్రు, గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు దిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే
చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు, దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు. ఇవాళ కడగడానికి నీళ్లు కూడా రావట్లేదు. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. నీలాంటి ఈ పిచ్చి చర్యలకు, పిచ్చి చేష్టలకు భయపడే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందించండి. ఇసుక పెట్టినటువంటి చోట వారికి ఎకరానికి 50,000 రూపాయల సాయం అందించండి. అదేవిధంగా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోయినాయి. అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్ని కూడా పోయినాయి. వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3,000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది. ప్రజలు చెప్తున్న మాట అది. సార్, మా గతంలో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ముందుగానే అనౌన్స్మెంట్ చేసిండ్రు, వచ్చి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాకు రక్షణ కల్పించిండ్రు. ఇంత నష్టం జరగలేదు మాకు. ఈసారి ప్రభుత్వం ఎక్కడుందో మాకు కనపడతలేదు ఈరోజు కూడా అని చెప్పి స్పష్టంగా చెప్పాను. నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం దిగొచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమో అని అనుకున్నాం. కానీ మేము మొత్తుకుంటున్నా, అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు. పోలీసుల్ని మమ్మల్ని అడ్డగించిండ్రు అని మాట చెప్పినారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సాయం చేసే కార్యక్రమం జరుగుతుందో దాన్ని చూడడానికి, దాన్ని మా నాయకులను ఎంకరేజ్ చేయడానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులతో కలిసి మేము ఖమ్మం వచ్చినాం. నల్గొండలో చూసినాం. నల్గొండలో
సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా రైతులే చెప్పారు, నిన్న మీడియా మిత్రులకే చెప్పారు, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు, కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని. ఇది ఎవడు కూడా చేయడు, బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు, బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు. చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు, దాంతోనే తెగిపోయింది ఈ కాలువని మాట చెప్పారు. ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్ళిపోమ్మని చెప్పిన ప్రజలు మరి హరీష్ రావు గారి నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ టీంకి బ్రహ్మాండంగా స్వాగతం పలికిండ్రు. చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్ చెప్పండి, కొట్లాడండి, ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం. ఒక గూండా, ఒక రౌడీ షీటర్ మిక్కిలినేని నరేందర్ అనబడే వాటి నాయకత్వంలో 5-6 వచ్చి దాడి చేసి, ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారద్దాలు బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీయిజం, ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి. తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మొనగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు, రౌడీజం చేసినవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపు? మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి, ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాన్ని రౌడీజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయనను చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకపోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం.
గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యమై చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. రమ్మని మాట్లాడింది నువ్వే. కేసీఆర్ వస్తలేడు, మేమొస్తేనే భయపడి లాగులు తడుస్తున్నాయి, మీకు ఇంకా కేసీఆర్ కావాలన్నా? మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఖమ్మం ప్రజలు? నువ్వే కదా అడిగినావు నిన్న సూర్యాపేటలో. నువ్వేదో ముఖ్యమంత్రి అనుకొని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండ్రు. ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సూర్యాపేటలో? కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే, ఎందుకు వణుకుతున్నావు ఇవాళ రాగానే? వచ్చింది నలుగురమే కదా, ఎందుకు వణుకుతున్నాం అప్పుడే? ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేసిరు, ఒకరి తలబలు కొట్టినరు, స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి రాళ్ళేసి, తర్వాత ఒక కార్పల కొట్టినరు. చివరికి హరీష్ రావు గారు, మేము సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చున్న అద్దాన్ని పలగొట్టారు స్వయంగా సిఐ ముందట. మాకు తెలుసు ఈ చిల్లర వేషం నువ్వు ఎందుకు వేసినవో, విషయాన్ని పక్కదారి పట్టించాలి, వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి, స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమే ప్రతిదాడులు చెయ్యం. ఏ పద్ధతులు చెప్పాలనో బుద్ధి ఆద పద్ధతుల్లో చెప్తాం, ప్రజలు చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసే వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. 4 శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బతుకునే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమంలోనే ఉందాం. అందరం ఇదే బాధ్యతలో ఉందాం తప్ప ఈ చిల్లర విషయాల జోలికి మనం ఏం పోయే పని లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు ఎంపీలు, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం ఖమ్మం నగరంలో ఈరోజు మున్నేరు వరదకి జరిగిన నష్టం, అలాగే బాధితుల్ని పరామర్శించి వారికి సాయం చేసే కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న, ఇవాళ, మొన్న 3 రోజులుగా ఖమ్మం నగరం ప్రజలు అల్లల్లాడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో జరిగిన
వరద నష్టానికి సంబంధించి నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం. ఆ విషయాల జోలికి లేదా మా హరీష్ రావు గారు కానీ జగదీష్ రెడ్డి గారు కానీ స్పృశించిన విషయాల జోలికి పోకుండా నేను క్లియర్ కట్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాల్సిన బాధ్యత మాకుంది. ప్రజలు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం చేసే ప్రధానమైన కర్తవ్యమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడం కోసమే పెద్దలందరూ వచ్చారు. వచ్చి బాధితుల్ని పరామర్శించి వారికి ఇతోధికంగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పే కార్యక్రమం ఇవాళ నడిచింది. నిన్నేం నడిచింది, మొన్నేం నడిచింది మీరు చూశారు. కానీ ఎంత దారుణం అంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఈ పట్టణానికి వచ్చి, నగరానికి వచ్చి నైట్ స్టే చేసి ప్రజలకి స్వాంతన కల్పించాల్సిన చర్యల మీద రివ్యూ చేసి వారికి ఘనమైన ఆర్థిక సాయం కానీ లేకపోతే ఏదైనా ప్రకటిస్తారనుకుంటే ముష్టి 10,000 ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు, మా ఇంట్లో సామాన్లు 5 లక్షలు పోయినాయి, 10 లక్షలు పోయినాయి అని. 10,000 రూపాయలు అది ప్రకటించడం కోసం తమరు వచ్చి 24 గంటలు ఇక్కడ ఉండి, దాంట్లో చివరికి వ్యక్తిత్వ హననం ఏదైతే గతంలో చేయటం అయితే అలవాటు ఉందో అదే వ్యక్తిత్వ హననాన్ని కొనసాగించి మీరు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరికి నన్ను అనరాని మాటలన్నీ కడుపు నిండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు సంతోషం కల్పించారు అనుకుంటారు, కానీ ప్రజలకు మాత్రం సంతోషం అనిపిస్తలేదు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతన కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలు ఓడి పెట్టుకుంటున్నారు. ఇగో మీరు ఇట్లా బురద పూసుకొని తిరుగుతున్నారు. ఒక్క నాయకుడు కనీసం వచ్చి మమ్మల్ని కిందకి దిగి పలకరించలేదు. ఎట్లున్నారని పలకరించలేదు, ఏం తిన్నావు ఏం తాగినావు అని పలకరించలేదని ప్రజలు బాధపడతా ఉంటే, ఆ బాధలు వినటానికి వచ్చి 4 డివిజన్లు 5 డివిజన్లో తిరిగి పర్యటన ముగించుకొని వెనుకకు వస్తూ ఉంటే, మేము ఏర్పాటు చేసిన స్థానికంగా కొంత సాయాన్ని వారికి అందించి వస్తూ ఉంటే, నిస్సిగ్గుగా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారే, ఇంతమంది మాజీ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల మీద ఆ రకంగా నీ కాంగ్రెస్ గూండాలతో, నిన్ను రౌడీ షీటర్లతో హత్యాయత్నం, ఒక మాజీ మంత్రివర్యులు 3-4 మీద ఒక కారులో ఉన్నాం, అంత బాజాప్తగా హత్యాయత్నం చేసేటట్లు అది పోలీసుల సమక్షంలోనా? ఇది శోభనిస్తుందా? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు, రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు పోతా ఉన్నాం సిపి గారి దగ్గర పోయి. ఈ రకంగా ప్రజల దగ్గర పోవటాన్ని మీరు అడ్డుకోలేరు. ఈ తుంటరి చర్యలకు అడ్డుపడితే నిజంగానే హరిచంద్ అన్నట్లు, లేకపోతే కేసీఆర్ గారు అనేకసార్లు అన్నట్లు తెలంగాణ వచ్చేదా తెలంగాణ? ఎన్నిసార్లు ఎన్ని రకాల దాడులు జరిగి ఉండొచ్చు. కేసీఆర్ గారు ప్రాణాలు తీయాలని ఆలోచన చేసిన వాళ్ళు, హరిచంద్ లాంటి వాళ్ళని, కేటీఆర్ గారు లాంటి వాళ్ళని ప్రాణాలు తీయాలని చేసిన వాళ్ళు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం నడిపిన చరిత్ర ఈ పార్టీది. మీరు చిల్లర రౌడీలు, వీధి రౌడీలు మీరు ఆపుతారా? ప్రజల దగ్గర పోకుండా మమ్మల్ని ఆపలేరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది మాలో మరింత పట్టుదల పెంచుతుంది, మరింత జనం దగ్గర తిరుగుతాం మేము. మీరందరూ కూడా ఇక్కడున్న 3 మంత్రులు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారితో సహా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మేము మా మీద దాడి జరిగిన దాన్ని మిగతా ప్రజాస్వామ్యవాదులు అలాగే మిగతా పార్టీలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతతో ఖండిస్తారని, అట్లనే ప్రభుత్వం తక్షణం దీంతో పాటుగా ఈ వ్యక్తుల మీద దాడి చేయడం కాకుండా, దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం కాకుండా, మా ప్రధానమైన మా ఆక్రోశం ప్రజలకి న్యాయం జరగాల. ప్రజల కోసం అని చెప్పి మేము వచ్చినాం, ప్రజల కోసం తిరిగినాం. కాబట్టి ఆ వరద బాధితులకు సరైన న్యాయాన్ని ఇమీడియట్గా చేయండి. వాళ్ళకి ఇప్పటికైనా మంచినీళ్ళు పంపండి, కరెంట్ పవర్ రెజ్యూమ్ చేయండి. 3 రోజులు అయింది పవర్ లేదు వాళ్ళకి, తాగటానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ మెజర్స్ ఇవ్వండి. అట్లనే మేము గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్పినట్టు మరణించిన వారికి 25 లక్షలు, తర్వాత నగరంలో ఇళ్లలో వస్తువులు కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున తక్షణ సాయం కూడా అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2-3 విషయాలు మర్చిపోయాను. ఒకటేమో మొన్న ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినా
ఒక 7 వ్యక్తులు 9 ప్రాణాలు కాపాడినారు. ముఖ్యంగా వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా గ్రామ పెద్ద తిరుపతిరావు గారు, మరొక పెద్ద వెంకటనారాయణ గారు, జేసీబీ ఓనర్ వెంకట్రాములు, ఉపేందర్, జవహర్ లాల్, సుభాష్, నాగేష్, సుభాన్, జేసీబీ డ్రైవర్ సుభాన్, నాగేశ్వరరావు, ఈ 7 అత్యంత సాహసోపేతంగా మరి ఆ రోజు రాత్రి ప్రజల ప్రాణాలు కాపాడారు. వారికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సన్మానం కూడా చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదిగో ఇదిగో హెలికాప్టర్ వస్తుందని చెప్పి హెలికాప్టర్ పంపలేకపోయినారు. చివరికి దేవుడే కాపాడాలని చేతులు ఎత్తేసినారు. కానీ అక్కడ ఈ 7 వ్యక్తులు ధైర్యం చేసి ఆ జేసీబీని పెట్టి ఆ జేసీబీ ఓనరు, డ్రైవరు, గ్రామ పెద్దలు తాడు సహాయంతో, జేసీబీ సహాయంతో వారిని కాపాడారు. వారి ప్రభుత్వం ఫెయిల్ అయినా ఇవాళ వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా కాపాడినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా పువ్వాడ అజయ్ గారు దాదాపు 3000 మందికి కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి స్టార్ట్ చేసినారు. దాదాపు కొంతమందికి ఈరోజు అయింది, మిగతా వాళ్ళకి చేస్తున్నారు. అదేవిధంగా వడ్డిరాజు రవిచంద్ర గారు కూడా ఒక 3000 నిత్యావసర వస్తువుల సరుకులను వారు కూడా పంపిణీ చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు. అదేవిధంగా ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు పంపుతున్నారు. అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గాల నుంచి కూడా రేపటి నుంచి వారికి అవసరమైన బియ్యం కానీ, పప్పులు, నూనెలు, బట్టలు తదితర వస్తువులు కూడా రేపటి నుంచి మేము కూడా లారీల్లో, డీసీఎంల్లో ఖమ్మం మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి పంపించి పంపిణీ కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాల్ ఇచ్చింది. మొన్న మా సిద్దిపేటలో అయితే 4-5 లారీలు రెడీ అయినాయి. రేపు ఉదయం నేను జెండా ఊపి ఖమ్మంలో అజయ్ గారికి పంపిస్తాను. అట్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సాయం చేయబోతా ఉంది. ఆ కుటుంబాలను చూసిన తర్వాత నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు పాలేరు, ఖమ్మం ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. మా దగ్గర నుంచి కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈరోజు మా దగ్గర జరిగినటువంటి దాడి మీద ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను మీడియా మిత్రులకు. కట్టెలు పట్టుకొని పక్కనే సిఐ ఉన్నాడు, కర్రలు పట్టుకొని, బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు. సిఐ, కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం. దయచేసి ప్రజలకు, మేము దానికేం భయపెట్టడం కాదు, ఈ తాటాకు చప్పులకు భయపడం, కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ, మా ఆవేదన ఆ ప్రజలకు సాయం జరగాలి. ప్రతి ఇంటికి 2 లక్షల సహాయం చేయండి. చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వండి. సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పించండి. వాళ్ళని, పేదల్ని కాపాడండి. మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము ఇంకా కొట్లాడతాం మీ మీద. ఇప్పుడు ఇది సమయం కాదని ఓపికతో ఉన్నాం. తప్పకుండా పిల్లలకు బుక్స్ కూడా పోయినాయి మొత్తం. కొత్తగా మళ్ళీ పాఠ్య పుస్తకాలు ఇవ్వండి, నోట్ బుక్స్ ఇవ్వండి, సర్టిఫికెట్స్ ఇవ్వండి. ఆ కుటుంబాలను ఆదుకోండి. ఇప్పటికీ మంచినీళ్ళు పోలేదు, ఇప్పటికీ కరెంటు పోలేదు. మీరు ఫెయిల్ అయిపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద దాడితో ఏమొస్తుంది, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మేలు చేయండి. మిమ్మల్ని నమ్మి 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు దారుణంగా ఇలా మీరు అన్యాయానికి గురి చేసిండ్రు, నష్టానికి గురి చేసిండ్రు. ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలా కొద్దిగా మీరు జాగ్రత్త పడి ఉంటే, ముందస్తుగా మీరు సౌండ్ సిస్టమ్ పెట్టి ప్రజల్ని అలర్ట్ చేసి ఉంటే ప్రాణాలు కాపాడగలిగేది, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉండే. కానీ ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. జరిగింది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఆ ప్రజల్ని కాపాడండి.